మా అమ్మ వాళ్ళ చిన్నప్పుడు ఏంటంటే ఇలా బియ్యపు పిండి శాస్త్రాలు ఇంకా రాగి పిండితో శాస్త్రాలు అయితే చాలా ఎక్కువగా చేసేవాళ్ళంటే ఇప్పుడైతే తగ్గిపోయాయి. నేను పుట్టినప్పటి నుంచి ఇదైతే సెకండ్ టైం నేనైతే తినడము. మా ఇంట్లో అయితే లేదండి. ఇది పక్కన వాళ్ళ ఇంట్లో అయితే ఈ శాస్త్రాలు చేయడం తెప్పించాను నేను. ఇక్కడ కిందనైతే మొత్తం అంతా కూడా ఇనుమే అనమాట. పైన ఉంది కదా స్టిక్, అదైతే గన మానది. సో పైన లోపల స్టఫింగ్ పెట్టి పైన దాంతో ప్రెస్ చేసామంటే కింద మనకు సేమియా లాగా వస్తుంది. సో అదైతే మీరు చూస్తారు. ఇది బియ్యపు పిండితో చేసామంటే దానికి పానకం వేసుకొని తింటారు. అదే రాగి పిండితో చేసామంటే కానీ మొలకల చారు ఉంటుంది కదా, దాన్ని అయితే వేసుకొని తింటారు. ఇంకా అమ్మ అయితే ఆ రోజు మొలకలు చారు చేసి బియ్య పిండి శాస్త్రాలు మాత్రమే చేసింది. రెండు కూడా చాలా బాగున్నాయి కాంబినేషన్కి అయితే కన్నా. ఇంకా తర్వాత ఇక్కడ కడాయి పెట్టుకొని ఇక్కడైతే ఎసురు పెట్టాను బియ్య పిండి శాస్త్రాల కోసం. 5 కప్పుల నీళ్ళకేమో 4 కప్పుల వరకు అయితే కన్నా బియ్య పిండి అయితే పట్టింది. ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఫస్ట్ బ్యాచ్ అయితే ఇలా చేసాం కదా, తర్వాత అయితే ఒక పాత్రలో పెట్టి అయితే కలికింది అమ్మ అయితే కన్నా. ఇదేంటంటే కొత్త వారికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అయితే ఇక్కడ చూపిస్తాను. సో మామూలుగా మా అమ్మ వాళ్ళు ఎలా చేసేవాళ్ళంటే ఇలా ఒక పెద్ద ఒక పాత్ర పెట్టి అందులో ఇసురు పెట్టి ఇలా సంగటి కట్టే అంటారు, దీంతో అయితే కలికేవాళ్ళు. పిండి శాస్త్రాలు ఎలా చేశారనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వీడియో తప్పకుండా